హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా నా ఛానల్ ద్వారా మీకు అందజేస్తాను. మీరు చేయాల్సిందల్లా జస్ట్ వీడియోని లైక్ చేయండి. కొత్తగా 13,000 కొలువులు, వివిధ శాఖల్లో సర్దుబాటైన విఆర్ఓ విఆర్ఏలు తిరిగి గ్రామ పాలనాధికారులుగా నియామకం. చూడండి, ఇప్పుడు మనకు కొత్తగా 13,000 పోస్టులు అయితే ఆర్థిక శాఖ నుంచి రాబోతున్నాయి. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి, నేను షార్ట్కట్లో చెప్తాను. సో మనకు 12,000 గ్రామ పాలనాధికారులు కావాలి. 12,000 గ్రామాలు ఉన్నాయన్నమాట తెలంగాణలో, అంటే 12,000 మందిని కావాలి. అయితే బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వము 22,000 మందిని అప్పుడు విఆర్ఓ విఆర్ఏలు ఉంటే వాటిని వివిధ శాఖలోకి పంపించారు. వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ విఆర్ఓ విఆర్ఏ కాకుండా గ్రామ పాలనాధికారిగా నియమిస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ పనిచేసే పోస్టులు అనేవి ఖాళీగా ఏర్పడతాయి. విఆర్ఓ విఆర్ఏ కాదు, ఇప్పుడు ప్రజెంటు విఆర్ఓలు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆర్థిక శాఖలలో అక్కడ ఖాళీలు ఏర్పడతాయి. అయితే ఈ 12,000 మందిలో ఓన్లీ 3,000 మంది మాత్రమే తిరిగి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారంట. మిగతా వాళ్ళు ఆసక్తి చూపిస్తలేరు. అయితే గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటున్నారు? గ్రామ పాలనాధికారులు వచ్చేందుకు విఆర్ఓలు విఆర్ఏలు ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. 12,000 గ్రామ పాలనాధికారులను పాత విఆర్ఓలు విఆర్ఏల నుంచి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటి వరకు 3,000 లోపు మంది సమ్మతం తెలుపు దరఖాస్తు నింపారు. ఇంకొంతకాలం చూసి వాటికి సరిపడ పాత వాళ్ళు రాకపోతే ఆ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. అర్థమైందా? విఆర్ఏ వాళ్ళు తిరిగి రాకపోతే అప్పుడు మనకు మిగిలిన విఆర్ఓ పోస్టులను ఇప్పుడు ఈ 3,000 మంది ఎక్కడి నుంచి అయితే వచ్చిరో ఆ 3,000 జాబ్స్ను మొత్తం ఈ విధంగా 13,000 జాబ్స్ను అయితే ఫిల్ చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది. కొత్తగా 13,000 కొలువులు, వివిధ శాఖల్లో సర్దుబాటు అయిన విఆర్ఓ విఆర్ఏలు తిరిగి గ్రామ పాలనాధికారుల నియామకం. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ చురు. వారి రాకతో పాత శాఖలలో ఏర్పడిన ఖాళీలు ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ ఖాళీలను నోటిఫై కొత్తగా మండల కేంద్రాల్లోనూ స్టార్టప్ శాంక్షన్ చేయనున్న ప్రభుత్వం. సో తప్పకుండా తెలంగాణలో 13,000 నోటిఫికేషన్ అయితే ఉంది. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు గట్టిగా కొంచెం ప్రిపేర్గా అండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.